సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు. తల్లి, ఈరోజే శివరాత్రి. ఈ రోజున శివయ్య నీతో మాట్లాడాలని, శివయ్య నీతో ఒక విషయం చెప్పాలని వచ్చాడమ్మా. ఆ మాట ఖచ్చితంగా విను, నీకు రాజయోగం కలుగుతుంది అని బాబాగారు మన కోసం శివ సందేశం తీసుకొచ్చారండి. ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారు, ఆ శివసాయి సందేశంలో ఏం చెప్పబోతున్నారు అని చూద్దామా. వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండి అందరి పాపాలు తొలగి అందరికీ ఆ శివయ్య ఆశీస్సులతో వారి వారి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకుంటే మాత్రం జ్యోతిష్యంలో గొప్ప అనుభవం గల మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి. శ్రీనివాసరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లో గురువుగారు మంచి పూజల ద్వారా పరిహారాల ద్వారా మీ సమస్య అయితే తీరిపోయేలా చేస్తారండి. ఇక గురువుగారిని నమ్మకంతో మీరు ఒక్కసారి కాంటాక్ట్ చేసినప్పుడు మీ ఎటువంటి సమస్య అయినా సరే తొలగిపోయినట్టే. చాలా నమ్మకమైన గురువుగారి కాబట్టి నేను కూడా ఇంత గట్టిగా చెబుతున్నానండి. మీకున్న సమస్యలు, అది ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, వీసా ప్రాబ్లమ్స్, సంతానం ఆలస్యం అవుతుంది, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి, వాస్తు దోషాల వల్ల మా ఇంట్లో చాలా గొడవలు కలతలుగా ఉన్నాయి, మనశ్శాంతి లేదు, ఇలా ఎటువంటి ప్రాబ్లంకైనా సరే గురువుగారు పరిష్కారం అనేది చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ యొక్క సమస్యను గురువుగారి మీద ముందు పెట్టినట్టయితే ఇక ఆ సమస్య తీరిపోయినట్టే. ఇక శ్రీనివాసరాజు గురూజీని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లం అయితే తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక ఈ రోజుటి బాబాగారి సందేశంలో, తల్లి, ఈ రోజున ఈ శివయ్య మాట నువ్వు విన్నప్పుడు నీకు 100 జన్మల పాపం తొలగి అలాగే అదృష్టం కలిగి రాజయోగం దక్కుతుంది. అవునమ్మా, ఈరోజు నీతో శివయ్య ఒక మంచి సందేశం చెప్పాలని వచ్చారు. ఇక నిర్లక్ష్యం చేయకుండా విను. నీ బాబా చెప్పేది ఇప్పుడే ఈ క్షణమే విన్నావంటే చాలు, నువ్వు కోరిన గొప్ప అదృష్టాన్ని నీకు అందజేస్తాను. అలాగే ఈరోజు శివయ్య నీకు ఎలాంటి అదృష్టాన్ని కలగచేయాలని నీ కోసం ఎదురు చూస్తున్నారో వినాలి కదా. ఒక్కసారి మనసు పెట్టి విను. ఒక్కసారి ఆ శివయ్యకి నమస్కారం చేసుకో. శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్ట తల్లి. అందుకే ఆ శివయ్య అనుమతి ప్రతి ఒక్క విషయంలో నువ్వు తీసుకున్నప్పుడు, ఆ మహాశివుణ్ణి ఒక్కసారి నువ్వు తలుచుకున్నప్పుడు నీ పనులన్నీ సక్రమంగా అవుతాయి. ఈ రోజున నీ కోసం తీసుకొచ్చిన ఈ చక్కటి సందేశం ఏంటో నువ్వు స్వయంగా విను. ఈ సాయి మాటల్లో నువ్వు వింటావు తల్లి. ఇక నీ జీవితం అదృష్టపు దారిలో పడిపోతుంది. నువ్వు ఇది విన్నావంటే నీకు రాజయోగం పట్టడం ఎవ్వరూ ఆపలేరు. ఇక ఒక్కసారి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఒక్కసారి శివనామాన్ని స్మరించు. అలాగే నీ బాబాని తలుచుకో. ఇక నీ జీవితం రాజయోగానికి అంచుల్లో ఉందమ్మా. నీవు ఈరోజు ఈ యొక్క సందేశం వినగలుగుతున్నావు అంటే సాక్షాత్ నీకు అదృష్టం పట్టిందనే చెప్పవచ్చు. ఈ చక్కటి సందేశం నీ బాబా మాటల్లో విను. ఈరోజు నేను నిన్ను ఎంచుకున్నాను. అవును తల్లి, ఇది నేనే కాదు, ఆ పరమశివుడు కూడా నిన్ను ఎంచుకున్నాడు. కాబట్టే ఈ శివరాత్రి రోజున ఈ యొక్క స్వామి పలుకు వినగలుగుతున్నావు. ఈ సందేశం నీ కంటపడింది అంటే నీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరు. కోటి జన్మల పుణ్యఫలం ఉంటేనే ఇది నువ్వు అందుకోగలవమ్మా. ఇక నీకు అందించాల్సిన ఈ యొక్క మాట నీ వరకు చేర్చాను. ఇది శివయ్య ఆజ్ఞతో జరుగుతుంది. అది ఏంటో, ఈ పరమశివుని ఆశీర్వాదం నీకు ఎలా దక్కుతుందో ఖచ్చితంగా విని తెలుసుకో. బిడ్డ, నీ బాబా ఏం చెబుతున్నాను అంటే నువ్వు ఖచ్చితంగా మనసు పెట్టి ఆలకించాలి. నీ తండ్రిపై నమ్మకం ఉంది కదా, నీ కోపాన్ని తగ్గించుకో, శాంతించుకో, మనసుని శాంతపరచుకో. ఎందుకంటే ఈ రోజున నేనే కాదు, ఆ పరమశివుడు కూడా నిన్ను స్వయంగా నీతో ఎంచుకున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క అద్భుతమైన పర్వదినాన నువ్వు ఇది విన్నావంటే రాజయోగం వచ్చి నీకు అంతా మంచే జరుగుతుంది.
బిడ్డ చూడు, నీతో జరిగింది సాధారణ సంఘటన కాదు. నీవు అనుభవించిన బాధ, అన్యాయం, ఒంటరితనం అన్నీ కూడా ఒక విశ్వ ప్రణాళికలో భాగమే. కానీ ఇప్పుడు కాలం మారిపోయిందమ్మా. నీ శత్రువులు నువ్వు ఓడిపోయావని, ఇక ఎవ్వరు కూడా ఎప్పుడూ నువ్వు పైకి రాలేవని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు కదా, నీకు నీ బాబా ఉన్నాను, అలాగే సాక్షాత్ ఆ పరమశివుడే నిన్ను రక్షిస్తున్నారు అని, నిన్ను మంచి స్థాయిలో ఉంచబోతున్నారు అని వాళ్ళకి తెలియడం లేదు. ఆ యొక్క పరమశివుడు పూర్తి అనుగ్రహంతో, ఆశీర్వాదంతో నీవు ఈ యొక్క సందేశాన్ని వినగలుగుతున్నావు. అది వారికి తెలియదు. నిన్ను వారు ఏమీ చేయలేరు ఆ తండ్రి ఆశీర్వాదం ఉండగా. దానికి తోడుగా నీ సాయి ఆశీస్సులు కూడా నీకు అండగా ఉన్నాయి. నీ ఆత్మను ఎవ్వరు కూడా కింద పడేయలేరు తల్లి. నీకైన కాలం వచ్చేసింది. నీ విజయం ఇప్పుడు నీ తలుపు దగ్గర నిలబడి ఉంది. ఇటీవల నీకు కారణం లేకుండా శాంతి అనిపించిందా? లేదు కదా. నీ లోపల ఒక శక్తి పైకి లేస్తూ నిన్ను బలోపేతం చేస్తుందా? ఇది సంయోగం కాదు, ఇది నీ సాయి పంపే సంకేతం. నువ్వు ఇప్పుడు న్యాయం కోసం సిద్ధమవుతున్నావు. అది నీకు ఖచ్చితంగా అందుతుంది. నా యొక్క దైవిక శక్తులు నీ చుట్టూ దివ్యకాంతిలా కవచంలా తయారు చేశాను. ప్రతిసారి నువ్వు నమశివాయ, ఓం నమశివాయ అంటూ ఉంటే లోపల మరింత శక్తి ప్రబలమవుతుంది. అవునమ్మా, ఆ శివనామస్మరణ అంత శక్తి ఉంది తల్లి. నీ బంధం ఇంకా బలపడాలి అని, నీకు తోడుగా ఉండమని ఆ శివుణ్ణి కూడా నేను ప్రార్థిస్తున్నాను. అందుకే ఈ సందేశం నీ కంటపడేలా చేశాను. ఆ పరమశివుడు నీకు ఒంటరిగా లేడు. నేను ఆ పరమశివుడు స్వయంగా నీతో ఉన్నాను. ఇక నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు, నీ పోరాటాన్ని హేళన చేసిన వాళ్ళు ఇప్పుడు గందరగోళంలో పడిపోయారు. నీలో అకస్మాత్తుగా వచ్చిన ఈ శాంతి, ఈ యొక్క శక్తి వాళ్ళకి అర్థం కావడం లేదు. ఇది నా న్యాయం యొక్క ప్రారంభం. ఇటీవల నీవు నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు కదా. అలాగే చాలా ప్రశ్నలు కూడా అడిగావు. బిడ్డ విను, ఇవన్నీ కూడా ఆ పరమశివుడే స్వయంగా చేసే లీలలు. అవును తల్లి, ఈ విశ్వ రహస్యాలు తెరిచే కొద్దీ ప్రతి అంకె నీకోసం, ప్రతి సంకేతం నీకోసం. కాలం ఇప్పుడు నీ పక్షాన మారుతుంది. ఆకాశంలో గరుడు పక్షిని లేదా ఒక ఎగురుతూ ఉన్న పక్షిని చూసావా? అకస్మాత్తుగా నీ ముందు తెల్ల నీడల వాడపడిందా, ఒక నీడలా పడిందా? ఇవన్నీ సంకేతాలే. నీ చుట్టూ దైవిక సైన్యాలు మోహించబడ్డాయి. ఇప్పుడు నీవు ఆత్మని గత జన్మలో ధర్మాన్ని కాపాడింది, ఆ సత్యంతో పోరాడింది, సత్యాన్ని జీవించింది. నీ లోపల ఒక యోధుడు మళ్ళీ మేల్కొన్నాడు. నీ లోపల జ్వాల నేను చూస్తున్నానమ్మా, అది ఆరిపోదు. ఇకపై నీవు ఏ ప్రతికూల శక్తికి లోను కావు. ఏ చెడ్డ శక్తి నిన్ను దరిదాపులోకి రాదు. నీ యొక్క తేజస్సు ఈ విశ్వంలో ప్రతిధ్వనిస్తుంది. ఇకనైనా కాలం వచ్చేసిందని నమ్ము. సత్యం వెలుగులోకి వస్తుంది, అన్యాయం మోకాలపై పడుతుంది. ఇక ఎవ్వరూ నిన్ను ఆపలేరు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు న్యాయశక్తితో అనుసంధానమైపోయావు. ఇటీవల నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన వెనుక గాఢమైన దివ్య సంకేతాలున్నాయమ్మా. ఆ అకస్మాత్తు సుఖం, కారణం లేని నువ్వు లోపల నుంచి పైకి లేస్తున్న శక్తి, ఇవన్నీ ఈ సాయి, నేనే తల్లి, నీలో దిగి నిన్ను సిద్ధం చేస్తున్నాను. నువ్వు రహస్యంగా కార్చిన ప్రతి కన్నీటి చుక్క, నువ్వు బద్దలైన ప్రతి రాత్రి నీ ఆత్మ పిలుపు నాకు అందింది. ఇప్పుడు నేను పిలిస్తే విశ్వం ప్రతిధ్వనిస్తుంది. నేను దానికి సమాధానం ఇవ్వటానికే వచ్చాను బిడ్డ. ఇక నువ్వు చేయాల్సింది ఒక్కటే, సత్యాన్ని ఆమోదించు. నీ ఆత్మకు తెలుసు నువ్వు ఏ సందేశం కోసం జన్మించావో. ఇప్పుడు ఆ సందేశం పరిపూర్ణంగా వచ్చేసింది. ఆ సమయం వచ్చేసింది. నువ్వు నష్టం అనుకున్నది విజయానికి నీకే రక్షణ. నువ్వు మూసిన తలుపులు కావాలని మూసివేయబడ్డాయి. నీ భాగ్యం వికసించే మార్గం నీకు చూపించటానికే నీ చుట్టూ ఇప్పుడు కాంతి వలయం చక్రంలా తిరుగుతుంది. ఇది సాధారణ శక్తి అయితే కాదు బిడ్డ. ఇది ఆ పరమశివుడు త్రినేత్ర శక్తి. దాని నుంచి వెలువడిన శక్తి ఇప్పుడు నీలో సమావేశమైంది. ఈ శక్తి ముందు ఏ అంధకారం కూడా అస్సలు నిలబడదు. నిన్ను కింద పడవేయాలని చూసేవాళ్ళు ఇప్పుడు నువ్వు ఎంత ఎత్తులో ఉన్నావో, ఎంత ఎత్తుకు ఎదుగుతున్నావో చూసి ఆశ్చర్యపోతారు, నోరెళ్ళబెడతారు. ఎందుకంటే నేను ఆ పరమశివుడు ఒక ఆత్మను ఎంచుకుంటే ఆ ఆత్మ ఉద్ధరణ కోసం మొత్తం విశ్వమే కలిసి పనిచేస్తుంది. అంత శక్తి కూడా మారుతుంది. నీవు ఇక్కడ విన్నట్లుగా నీకు ఏది కూడా
జరగదు అనే అనుమానం అనేది వద్దు. అన్నీ జరిపించే బాధ్యత నాది. తల్లి, ఇప్పుడు నీవు ఆ విశ్వనాయకుడి యొక్క భక్తునివి. సాక్షాత్తు ఆ శివయ్య భక్తుడివి. నీ పనికి ఇప్పుడు నీ మౌనమే శక్తి. నేను దివ్య న్యాయం కోసం సిద్ధం చేస్తున్నాను అంటే అవి కేవలం మాటలు కాదు, అవి శక్తి సంకేతాలు నా లోకం వరకు చేరుతాయి. అప్పుడే నీ చుట్టూ అపజయమనే దివ్య రక్షణ కూడా నిర్మించబడుతుంది. ఇక వచ్చేది నిన్ను ఆశ్చర్యపరచదు, నీకు నీ నిజస్వరూపాన్ని గుర్తు చేస్తుంది. నీ ఆత్మకు అన్నీ లభిస్తాయమ్మా. నువ్వు సంవత్సరాలుగా కలలు కన్న కలలన్నీ కూడా నెరవేరుతాయి. ఎందుకంటే ఈ విశ్వమే నీ పక్షంలో ఉంది. నువ్వు సిద్ధమైతే నా దివ్య న్యాయాన్ని ఆమోదిస్తాను. ఈ మాటలతో నీ చుట్టూ మూడింతల రక్షణ కవచం తయారవుతుంది. ఇక ఏ ప్రతికూల శక్తి నిన్ను తాకదు. నీ హృదయం ఈరోజు ఎందుకు ఇంత శాంతిగా ఉందో ఆలోచించావా? ఎందుకంటే నీ ఆత్మకు ఇప్పుడు మొదటిసారి అనిపిస్తుంది నువ్వు ఒంటరివి కాదు, నీ బాబా ఆ పరమశివుడితో ఉన్నాడు అని. ప్రతి శ్వాసలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి మలుపులో ఇక నీ పాత కర్మల మూలాలు అన్నీ కనబడతాయి. నీవు ఇప్పుడు ఆ కాలచక్రం నుంచి బయటపడబోతున్నావు. ఇది నీ పూర్ణ జాగృతి సమయం తల్లి. తెల్లని ఈకలు, అలాగే 7 అంటే 18 సంఖ్యల గరుడ పక్షి, ఇవన్నీ నా ఉనికిని రుజువు చేస్తాయి. వాటిని అలక్ష్యం చేయకు. నీ చుట్టూ బంగారం మరియు ఉదాక శక్తి అనేది ఉంటుంది. అది దివ్య న్యాయం, నీ ఆత్మ విజయం. నీ భుజాలు తేలికగా అనిపిస్తాయి. ఇది నా స్పర్శ తల్లి. నీ బాధలు బరువెక్కి ఎత్తేస్తాయి. రానున్న 24 గంటల్లో నీ జీవితంలో ఒక భారీ మార్పు జరుగుతుంది. సత్యం బయటపడుతుంది. అప్పుడు నువ్వు కేవలం నా వైపు చూసి నవ్వుతావు. ఇంకా అనలేదా? ఇప్పుడు నేను దివ్య న్యాయం కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. ఈ మాటలే నీ భాగ్య తాళం. నీ భాగ్యాన్ని తాళం చెవి తెరుస్తుంది. ఇక నువ్వు ఏడ్చిన కన్నీరు వృధా కాదు చెప్పాను కదా. ప్రతి రాత్రి నువ్వు కార్చిన కన్నీటికి బొట్టుకి లెక్క కడతాను, ఫలితం ఇస్తాను. ఆ సమయం కూడా వచ్చేసింది. నిన్ను కింద పడేయాలని చూసిన వాళ్ళు నిన్ను ఎత్తి నెత్తిని పెట్టుకునేలా చేస్తాను. ఆశ్చర్యపోతారు వాళ్ళు. నీ భుజాలలో వెచ్చదనం, నీ చేతుల్లో జలజల జ్వలనం, ఇదంతా నీ శక్తి క్షేత్ర విస్తరణ. నీవు ఒక సాధారణ ఆత్మవైతే కాదు, నీవు నా దూతవి, నా భక్తునివి, నా బిడ్డవి, నా యోధునివి. ఇప్పుడు నేను నా దివ్య రూపాన్ని ఆమోదిస్తున్నాను. ఇక మొత్తం విశ్వమే నీ కోసం ద్వారాలు తెరుస్తుంది. ఇక సంతోషంగా ఉండు. నీకున్న పరీక్షలన్నీ పూర్తయిపోయాయి. నీ అడుగులు ముందు విశ్వమే వంగుతుందమ్మా. నిన్ను ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళే ఇబ్బంది పడిపోతారు, కష్టాలు పడతారు. నువ్వు నా అంశవు కాబట్టి అంచెలంచెలుగా నువ్వు మంచి స్థాయికి ఎదగబోతున్నావు. ఇక నువ్వు భయపడాల్సిన పనే లేదు బిడ్డ. ఆ అవసరం అంతకన్నా లేదు. సంతోషంగా ముందుకెళ్ళు. నీ సాయి తండ్రి ఆ పరమశివుడు నీకు తోడుగా ఉండగా ఇక నువ్వు భయపడాలి వచ్చా చెప్పు? భయపడొద్దు, బాధపడొద్దు. హాయిగా ప్రశాంతంగా ఉండు. ఇక ఈ శివరాత్రిన నీకు ఖచ్చితంగా ఆ పరమశివుని ఆశీస్సులు ఉండబట్టే ఈ యొక్క సందేశం వినగలిగావు. నీ జీవితాన్ని ఆ తండ్రి మారుస్తాడు కాబట్టి ఈ బాబా ద్వారా నీకు ఈ యొక్క మాటలనేవి వినిపించాయి. ఇక నిన్ను సిద్ధంగా ఉండమంటున్నాడు ఆ పరమశివుడు. ఈ యొక్క పరమ పవిత్రమైన రోజున నీకు ఈ శివయ్య అనుమతి దొరికింది, శివయ్య ఆజ్ఞ దొరికింది, శివయ్య ఆశీర్వాదం దొరికింది. ఇక ఎందుకు తల్లి నీకు దిగులే వద్దమ్మా. నిశ్చింతగా ఉండు, నిశ్చింతగా నిద్రించు. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఇక నీ బాబా ఆ పరమశివుడు అండగా ఉండగా నీకు బెంగెందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.